పాడు జీవితము యవ్వనం. హాయ్, నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. లైఫ్ లో ఏదో సాధించాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఇయర్ లో అయినా ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్న ప్రతి కళ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికి, నాకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మీకు అదే. సో న్యూ ఇయర్ న్యూగా స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. అలా అనుకునే వారిలో నేను కూడా ఉన్నా. నా ఆల్ఫా మ్యాన్ థియరీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేద్దామని. అసలు నేను ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నానో నాకే అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. క్లారిటీ చెప్పాలంటే కొంచెం బ్యాక్ వెళ్తే, ఏం చేస్తున్నావురా అంటే నువ్వే కదా బ్యాక్ వెళ్తే అన్నావు, అందుకే కొంచెం కెమెరాతో వెనకాల వద్దామని. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? కొన్ని డేస్ బ్యాక్ వెళ్తే యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది ఒక మెన్ కి ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇద్దామని. అది దట్ ఈస్ మై ఆల్ఫా మ్యాన్ థియరీ. అది వదిలేసి ఈ సొసైటీ మీద పడి ఈ సొసైటీని ఏదో ఉద్ధరించేద్దామని ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ని చేస్తున్నాను. సో అన్ని చేసి చూసి ఫైనల్ గా నా ఆల్ఫా మ్యాన్ థియరీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయబోతున్నాను. సో నా నెక్స్ట్ వీడియో నుంచి గ్రూమింగ్ గురించి, స్కిన్ కేర్, మైండ్ సెట్, ఫిట్నెస్, హెల్త్, వీటి గురించి నేను నా టీం చాలా రీసెర్చ్ చేసి డేటా రెడీ చేయడం జరిగింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే డిఫరెంట్ ఐడియాస్ తోటి, డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి నా వీడియో ఉండబోతున్నాయి. సో ఆర్ యు గైస్ రెడీ? మీరు కూడా రెడీ అయ్యేటైతే, నాలాంటి స్టార్ట్అప్ ఇన్ఫ్లుయెన్సర్ కి సపోర్ట్ గా ఉండాలంటే వీఆర్ రెడీ అని ఒక కామెంట్, ఈ వీడియోకి ఒక లైక్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకరా వెంకట్, అంతా బానే ఉంది. ఇంతకీ గ్రూమింగ్, స్కిన్ కేర్, ఫిట్నెస్, హెల్త్, వీటి గురించి అసలు నేను ఎందుకు తెలుసుకోవాలి, అసలు ఇవి ఏంటనే క్వశ్చన్ మీ మైండ్ లో రైజ్ అయ్యే ఉంటుంది. వీటికి ఆన్సర్ మా వీడియోలో ఉన్న సెకండ్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. అంత టైం లేదురా అని అనుకునే వారి కోసం ఈ వీడియోని బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, గ్రూమింగ్, స్కిన్ కేర్, ఫిట్నెస్, హెల్త్ అండ్ మైండ్ సెట్, వీటి గురించి ఎవరిని క్వశ్చన్ అడిగినా వీళ్ళ నుంచి వచ్చే మాక్సిమం ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. గ్రూమింగ్ అంటే గుడ్ లుకింగ్ హెయిర్ స్టైల్ అండ్ ఒక మంచి బియర్డ్ షేప్ ఉంటే చాలు, అదే గ్రూమింగ్. అంతే కదా అందరూ అనుకునేది. అంటే అది స్కిన్ కేర్ అంటే హై రేటింగ్స్ ఉన్న ప్రొడక్ట్స్ నేమ్స్ అండ్ వాటిని యూస్ చేస్తే చాలు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. స్కిన్ కేర్ అంటే మార్కెట్ లో ఉన్న హై రేటింగ్ ప్రొడక్ట్స్, వాటి నేమ్స్, వాటిని వాడితే చాలు మాకు స్కిన్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంది అనుకునే వారు కూడా ఉన్నారు. అంతే కదా. అంతేగా నీలాంటి నేను చూసే రాసా హై రేటింగ్స్ ఉన్న రీల్స్ మొత్తం పంపించింది. ఓకేనా. ఫిట్నెస్ అంటే జిమ్ జాయిన్ అవ్వాలి. చాలా మంది అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఫిట్ గా ఉండాలంటే జిమ్ జాయిన్ అయితేనే ఫిట్ గా రాగలం, లేకపోతే రాలేము అని. మైండ్ సెట్ విషయానికి వస్తే కామన్ కూల్ గా ఎక్కువ థింక్ చేయకూడదు. వాళ్ళు ఎక్కువ థింక్ చేస్తే స్ట్రెస్, మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కామన్ కూల్ గా మైండ్ ని ఉంచితే చాలు, అదే మైండ్ సెట్ అని చాలా మంది అంటుంటారు. నేను ఎక్కువ విన్నా హెల్తీగా ఉండడం అంటే మంచి ఫుడ్ తిని నచ్చింది తింటూ నచ్చిన పని చేసుకుంటే చాలు, హెల్తీగా ఉన్నట్టే అని. నిజమేనా అది? ఇలానే అనుకొని చాలా మందిని వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చిన్నగా సర్దేస్తున్నారు. సో ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. బ్యాంగ్రోస్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? బ్యాంగ్రోస్ ఏమిటంటే మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. గ్రూమింగ్ అంటే జస్ట్ ఒక గుడ్ లుకింగ్ హెయిర్ స్టైల్ అండ్ ఒక బియర్డ్ షేప్ కాదు. బాడీ గ్రూమింగ్, ఓరల్ గ్రూమింగ్, ప్రెగ్నెన్స్ గ్రూమింగ్, పెడిక్యూర్, మానిక్యూర్ లాంటి పలు విషయాలు ఈ గ్రూమింగ్ లో ఉంటాయి. మార్కెట్ లో హై రేటింగ్స్ ఉన్న ప్రొడక్ట్స్ నేమ్స్ అండ్ వాటిని వాడితే చాలు అనుకుంటే సరిపోదు. అవి ఎందుకు వాడుతున్నాము, మన స్కిన్ కి అవి ఎలా యూస్ అవుతాయి, అసలు ఎందుకు యూస్ చేస్తున్నామో కూడా తెలియని రీజన్స్ తో ఒక బ్లైండ్ గా ఉంటే ఎలా అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్ళడం తప్పు కాదు, కానీ జిమ్ కి వెళ్తేనే ఫిట్ గా ఉంటాం అనుకోవడం తప్పు, చాలా తప్పు. నాకు అర్థం కాలేదు సార్. ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్ళడం తప్పు కాదు, కానీ జిమ్ కి వెళ్తేనే ఫిట్ గా ఉంటాం అనుకోవడం తప్పు, చాలా తప్పు. నాకు అర్థం కాదు. కామన్ కూల్ గా ఉంటే మైండ్ సెట్ పర్ఫెక్ట్ గా ఉన్నట్ట. మైండ్ సెట్ అంటే నీ ఆలోచన విధానం, నీ ప్రాబ్లమ్స్ ని, నీ సిచ్యువేషన్స్ ని ఎలా థింక్ చేస్తావో అదే నీ లైఫ్. సింపుల్ గా చెప్పాలంటే ది వే యూ థింక్ దట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ ఆలోచన విధానమే నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. నచ్చిన ఫుడ్ తింటూ నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉంటే చాలు, మనం హెల్తీగా ఉన్నట్టు అనుకుంటే సరిపోదు. ఇవన్నీ మన లైఫ్ లో ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టు. కాకపోతే దానికి ఒక ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇచ్చే ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ ఎవరు?
అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ద వన్ అండ్ ఓన్లీ వెంకట్ నారాయణ. ఈడాడు హూ ఇస్ హీ? ఎస్, దట్స్ మీ. నేనెవరో నాకే తెలియట్లేదు, మధ్యలో ఈడాడు. సో ఐ హోప్ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ కోసం నా కోసం వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్, లవ్ యూ ఫర్ ఎవర్.